యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనగా ఏ చోట స్త్రీలు పూజింపబడతారో ఆ చోట దేవతలు కొలువుంటారు అని అర్థం. పురాణాల ప్రకారం స్త్రీ ఆదిశక్తి, ఆమెను సృజించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆమె శక్తిని తాళలేకపోయారు. శివుని త్రినేత్రంతో ఆమెను భస్మం చేసి ఆ భస్మమును 3 భాగాలుగా విభజించి మరల ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ మువ్వురిలో సరస్వతిని బ్రహ్మ, లక్ష్మీదేవిని మహావిష్ణువు, పార్వతిని మహాదేవుడు వివాహం చేసుకున్నారు. మహావిష్ణువు లక్ష్మిని వక్షస్థలంలో నిలిపితే మహాదేవుడు పార్వతికి అర్ధభాగమిచ్చాడు. బ్రహ్మ తన వాక్కునందు సరస్వతికి శాశ్వత స్థానం కల్పించాడు. ఈ విధంగా స్త్రీలకు సమున్నత స్థానాలను కల్పించారు నాడు దేవతలు. మెల్లమెల్లగా పురుషులు తాము శారీరకంగా బలవంతులమని, స్త్రీలు తమపై ఆధారపడి ఉన్నారని భ్రమ కలిగిస్తూ వారిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించసాగారు. కాల, మాన, పరిస్థితుల దృష్ట్యా అదే కొనసాగి స్త్రీ ఒక దశలో బానిసగా, విలాస వస్తువుగా భావింపబడింది. తర్వాత ఎంతో పోరాటం చేసి తన శక్తి సామర్థ్యాలతో తన స్థానాన్ని సాధించుకున్న కొందరు మహిళలు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. కొందరు మహిళలు సమయానుకూలంగా అనేక రంగాలలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు స్త్రీల ఔన్నత్యాన్ని చాటుతూనే ఉన్నారు. వేదకాలంలో స్త్రీలు వేదాధ్యయనమునకు అర్హులు కారన్న వాదం నడుస్తున్న సమయంలోనే గార్గి, మైత్రేయి, ఘోష వంటి 24 మంది స్త్రీలు వేదాలు వల్లించినారు. అలనాటి తెలుగు వనితలలో ఝాన్సీ రాణి, రాణి రుద్రమదేవి తమ వీరత్వాన్ని చాటిచెప్పారు. మోల్ల, గంగాదేవి, అవంతిసుందరి, తరిగొండ వెంగమాంబ, తాళ్లపాక తిమ్మక్క, దార్ల సుందరీమణి, ముద్దు పళని, రంగాజమ్మ వంటి వారు రచనలలో తమకు తామే సాటి అనిపించుకున్నారు. ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించిన మహిళలలో సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, దుర్గాబాయి దేశ్ముఖ్, కమలా నెహ్రూ, కస్తూరిబా గాంధీ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. స్వతంత్ర దేశాలు ఏర్పడిన తర్వాత మొదటి మహిళా ప్రధాన మంత్రినులుగా రాణించిన వారు శ్రీమతి ఇందిరాగాంధీ, సిరిలావో బండారు నాయికే, మార్గరెట్ థాచర్, గోల్డా మీర్లు, మొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు పేరొందినారు. స్త్రీలు వివిధ రంగాల్లో క్రీడారంగం, సినీ రంగం, సేవారంగం, వైద్య రంగం, విద్యా, వైజ్ఞానిక రంగం ఇలా ప్రతిచోటా తమ సత్తాను చాటుతూనే ఉన్నారు. అయినప్పటికీ స్త్రీలను అణచివేయాలని, వారి ప్రతిభను అనగదొక్కాలని కొన్ని దుష్ట శక్తులు యత్నిస్తూనే ఉన్నాయి. స్త్రీల అభ్యున్నతిని సహించలేని కొందరు దుష్టులు చేసే పనులవి. అయితే కొందరు పురుషులు స్త్రీలకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా నిలిచిన వారు ఉన్నారు. కుటుంబంలోని తండ్రి, అన్నదమ్ముడు, భర్త, ఇతర సభ్యుల రూపంలో ఇటువంటివారు తోడ్పాటునందిస్తారు. అప్పుడు ఆ ఇల్లే స్వర్గసీమ అవుతుంది. సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ వీడియో లైక్, షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.